మృగశిర పుట్టుక. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు ఘోరమైన తపస్సు చేసి శివుని వల్ల అనేకమైన వరములు పొందాడు. వరములు పొందినప్పటి నుంచి అందర్నూ హింసించిన ఆరంభించాడు. హిరణ్యాక్షుని పేరు చెబితే ముల్లోకాల్లోనూ ప్రాణకోటికి హడలిపోతూ ఉండేది. వాడు తన దర్పం వల్ల స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని కూడా ధిక్కరించి ఆ సింహాసనం ఆక్రమించాడు. ఇంత చేసినప్పటికీ వరములిచ్చిన ఈశ్వరుడు సహించి ఊరుకున్నాడు. కానీ కైలాసంలో ప్రమద గణాల మీదకే వాడు దాడి వెడలేసరికి పట్టరాని కోపం వచ్చి శివుడు వాణ్ణి శపించి వేశాడు. ఓ హిరణ్యాక్ష, నా భక్తుడు కావటం చేత నీవు చేస్తున్న ఆగడాలన్నిటినీ ఓర్చి ఊరుకున్నాను. కానీ రోజు రోజుకి నీవు నీ కుటుంబము చేసే గతుక చర్యలు చాలా ఘోరంగా ఉంటున్నాయి. కనుక మీరు జంతువుల వలె పుట్టి అడవులంతా తిరుగులాడుతూ ఉండండి అనేటప్పటికీ రాక్షసరాజు గడగల్లాడుతూ పరమేశ్వరునికి సాష్టాంగపడి పొరపాటు క్షమించు, శాపం తప్పించు అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు దయదలిచి శాపం తప్పించడానికి వీల్లేదు. 12 ఏళ్ల పాటు ఈ మృగజన్మలో ఉన్న తర్వాత దైవ చింతన లేని ఒక బోయవాని చేతిలో మీకు మరణం సంభవించబోతోంది. ఆ సమయంలో మీకు పూర్వజన్మ వృత్తాంతం కలిగేటట్టు శాశ్వతమైన ముక్తి పొందేటట్టు అనుగ్రహిస్తున్నాను, పోండి అంటూ అదృశ్యమైనాడు. శివుని శాపం వల్ల హిరణ్యాక్షుడు అతని భార్యలు జింకలుగా పుట్టి అడవుల్లో సంచరిస్తూ ఉంటున్నారు. జింకలు సంచరించే అరణ్యానికి ప్రతిరోజు ఒక ఈశ్వర భక్తుడు వచ్చి బిల్వపత్రాలు కోస్తూ ఉండేవాడు. ఒక్కొక్క పత్రం కోసినప్పుడల్లా శివ శివ అని స్మరించి కోసిన పత్రాల్ని ఆ చెట్టు కిందనే వెలిసినటువంటి స్వయంభూ లింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. శాపవశం చేత మృగజన్మ ఎత్తిన జింకలు అతను చేసే పనిని గమనించి తమకు తరుణోపాయం దొరికినట్టుగా పొంగిపోయినాయి. నాటి నుంచి అవి స్వయంభూ లింగం ఉండే స్థలం చక్కగా శ్రద్ధతో బాగు చేసి మాలిన్యం తొలగించి భక్తుడు మళ్ళీ పూజకు వచ్చే వేళకు సిద్ధం చేసి పెట్టేవి. ఈ విధంగా భక్తునితో పాటు జింకలు కూడా ఈశ్వర సేవ చేసుకొచ్చాయి. అదే అడవికి ఒక బోయవాడు కూడా వచ్చాడు. వాడు మామూలు బోయవాడు కాదు. నిష్ఠపరులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడే కాని కర్మవశం చేత కులభ్రష్టుడై కిరాతకులతో కలిసిపోయాడు. ఒక కిరాత కన్యను వివాహం చేసుకొని వాళ్ళ వృత్తినే అవలంబించాడు. దైవచింత దయాదాక్షిణ్యం లేక ఆ అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఒక రోజున ఈశ్వర భక్తుడు బిల్వపత్రం కోస్తూ ఉండగా బోయవాడు అడవికి రావటం తటస్థించింది. అతను శివ శివ అన్నప్పుడల్లా మహాపాపాత్ముడైన ఆ బోయవాడు శివ 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 అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. నోరు నొచ్చే వరకు వాడతన్ని వెక్కిరించి తన మానాన్ని తను వేటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు మాటు వేసిన బోయవాని వల్ల ఏదో ఒక మృగం వెంటనే వచ్చి పడేది. కానీ ఈవేళ చిన్న జంతువైనా పడలేదు. ఏమైనా సరే జంతువు వల్లో పడాలి, ఇక్కడి నుంచి కదలాలి అనే పట్టుదలతో వాడు చీకటి పడినప్పటికీ అరణ్యంలో ఉండిపోయాడు. పైగా పంతం పట్టిన బోయవాడు ఆ కటిక చీకట్లో ఒక చెట్టు ఎక్కి కూర్చొని ఆ ఈశ్వర భక్తుడు జ్ఞాపకం రాగా శివ శివ అని మాటి మాటికి వెక్కిరిస్తూ ఆ చెట్టు ఆకులు తుంపన ఆరంభించాడు. ఇంతలో ఆ చెట్టు కిందకు ఒక ఆడజింక వచ్చి నిలబడేసరికి విల్లు ఎక్కుపట్టి దాన్ని అతడు కొట్టబోయాడు. అప్పుడు ఆ జింకవానికి ఆశ్చర్యం కలిగేటట్లు మానవ భాషలో, ఓయ్ బోయవాడా, కిందటి జన్మలో మాది రాక్షస కుటుంబం. శాపవశం చేత జింకలుగా పుట్టి అడవుల వెంట తిరుగుతున్నాం. ఇప్పుడు నేను నా భర్తను వెతకబోతున్నాను. ఆయన అనుమతి పొంది తెల్లవారేలోపు తిరిగి వచ్చేస్తా, కనుక నన్ను వదిలిపెట్టు అంటూ ప్రాధేయపడి. నోరు లేని జింకేమిటి, ఇలా మాట్లాడడం ఏమిటి, కానీ దీని నీతి ఎంతవరకు నిలబడుతుందో చూద్దాం అంతల్చి బోయవాడు కాళ్ళ ముందుకు వచ్చిన జింకను విడిచిపెట్టాడు. ఆడజింక వెళ్ళిన మరికొంచెం సేపటికి దాని భర్త అయిన మొగ జింక అక్కడికి రాగా బోయవాడు దీనిపైకి బాణం ఎక్కుపెట్టబోయాడు. ఇది కూడా ఆడజింక చెప్పినట్లే చెప్పి ప్రమాణాలు చేసి ఇంటికి పోయింది. ఇంటి వద్ద ఆడజింక బిడ్డను కన్నది. అది బిడ్డను భర్తను వెంటబెట్టుకొచ్చి, ఓయ్ బోయవాడ, ఇదిగో నేనే కాదు మా కుటుంబంతో సహా నీకు ఆహారంగా వచ్చాం, ఆరగించు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనేసరికి దాని న్యాయవర్తనం చూచి బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ లోపల పూర్వజ్ఞానం కలిగి ఆ జింకలు కడసారి స్వయంభూలింగాన్ని శుభ్రపరిచి దానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణం చేసి బోయవానికి ఎరవటానికి సిద్ధంగా నిలబడినాయి. అప్పుడు బోయవాడు తను చేసిన పాపాలన్నీ తలపోసి దుఃఖించేటప్పటికి కన్నీరు దారులుగా ప్రవహించి చెట్టు దిగునున్న స్వయంభూలింగంపై పడినాయి. కటిక చీకట్లో అతను ఎక్కి కూర్చున్నది బిల్వవృక్షమే. ఎగుతాలికై కావచ్చు తలవని తలంపుగా ఆ బిల్వపత్రాలు తుంపిపోయగా అవి కింద నుండే స్వయంభూ లింగం మీద పడినందువల్ల
ఈశ్వరుణ్ణి పూజించినట్టయింది. అదృష్టవశాత్తు ఆ రోజు మహాపర్వదినమైన శివరాత్రి కనుక రాత్రి జాగారం ఉండి శివుని పూజించిన ఫలము బోయవానికి దక్కింది. పైగా పశ్చాత్తాపం వల్ల అతని కన్నుల నుండి ప్రవహించిన బాష్పదారులతో స్వయంభూలింగాన్ని అభిషేకించటం వల్ల శివుడు ప్రీతుడై ఆ లింగం ఛేదించుకొని వచ్చి బోయవానికి సాక్షాత్కరించాడు. జింకల పుట్టుపూర్వత్రాలను పరమేశ్వరుడు బోయవానికి వెల్లడించాడు. ఆయన కరుణ వల్ల బోయవాని పాపాలన్నీ పటాపంచలైపోయి ముక్తి మార్గం లభించింది. శివుని దీవెన వల్ల జింకలు నక్షత్ర మండలం చేరుకొని చుక్కలుగా మారి జింక రూపంలో శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఈ జింక రూపమే 27 నక్షత్రాల్లోనూ ఒకటైన మృగశిరగా ఇప్పటికీ పిలువబడుతుంది. ఈ విధంగా రాక్షస రాజైన హిరణ్యాక్షుడు వాని కుటుంబము శివుని మహిమ వల్ల శాప విముక్తిని పొంది శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలిగారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.